జర్నలిస్టు మిత్రులకు నేను 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను ఈ విషయం చెప్తున్నా. ఈ రోజు కూడా ఆర్టీసీ నిజాయితీ సంస్థ చాలా పెద్ద ఎత్తున క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థ. ఆ రకంగా ఒక నిబద్ధత కలిగిన సంస్థలో నేను చైర్మన్గా 1 సంవత్సరం పనిచేసినందుకు నాకు సహకరించినటువంటి ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్నటువంటి చిన్న పెద్ద ఉద్యోగస్తులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అట్టడుగునున్నటువంటి అనేక రకాల సమస్యల్ని పెయింటింగ్స్తో పాటు ఉద్యోగస్తులకి ఎస్ టైప్ కుర్చీలు తెప్పించడంతో పాటు వాళ్ళకి భోంచేసే దగ్గరికి కావాల్సినటువంటి డైనింగ్ టేబుల్స్ వ్యవహారం కావచ్చు, వాళ్ళ రెస్ట్ రూమ్స్ కావచ్చు, వాళ్ళ టాయిలెట్స్ కావచ్చు, అనేక రకాల విషయాల్లో తీసుకుంటూ వెళ్ళి ఇవాళ మనం ప్లాంటేషన్ కూడా పెడుతూ స్వచ్ఛ భారత్ని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటిది మన నెల్లూరులో కూడా అమలు జరగాల. అక్కడున్న మహిళా తల్లులు ఎవరైతే స్వీపింగ్ కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా చీరలతో సహా ఇచ్చి వాళ్ళని గౌరవించడం జరిగింది. దాని తర్వాత ప్రధానమైనటువంటి స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత మనకి ఎస్పీఎస్ఆర్ పొట్టి శ్రీరాములు బస్టాండ్ ఏదైతే ఉందో ఆ మహనీయుని పేరుతో అక్కడ ఉంది. కానీ దానికి తగినంత సౌకర్యాలు లేవు. అక్కడ కూడా పెయింటింగ్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ ఇవాళ మెడికవర్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో 2-3 రోజుల్లోనే అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా నిర్మాణం పూర్తవుతుంది. అదే రకంగా అక్కడ స్వచ్ఛ ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి టాయిలెట్స్ని మెరుగుపరచడం కానీ ఎందుకు ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. కండక్టర్లు, డ్రైవర్లు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, క్లీనింగ్ చేసే సిబ్బంది, మా గ్యారేజ్ కార్మికులు రాత్రింబోళ్ళు పనిచేస్తుంటారు, సెలవులు ఉండవు. అందువల్ల అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా, వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆ రకంగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాం. ఈ రకమైనటువంటి పద్ధతి 7 డిపోలు ఏదైతే రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, అదే రకంగా కావలి, కందుకూరు ప్రతి దగ్గర కూడా ఈ స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి కిట్స్ కానివ్వండి, క్లీనింగ్ ప్యాడ్స్ కానీ అన్ని రకాల మెటీరియల్స్ కూడా ఇచ్చి వాటితో పాటు ఎండలకి వానలకి పనిచేయాల్సినటువంటి సిబ్బందికి రెయిన్ కోట్స్ని కూడా ఇచ్చి మీరు స్వచ్ఛంగా మనం అందరం కలిసి సంస్థ మనది, ఈ సంస్థ కోసం మనం నిలబడాలి, మనకు జీతాలు ఇచ్చి మన కుటుంబాలను పోషిస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థని మనం సక్రమంగా స్వచ్ఛంగా ఆర్టీసీని నిర్మాణం చేయాలనేటువంటి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా మోటివేషన్ తీసుకురావడం ద్వారా ఇవాళ అన్ని బస్ స్టాండ్స్లో దాతల సహాయంతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.